ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచికకి మీ అందరికీ కూడా స్వాగతం. ఈ సంచికలో మనకి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించి గ్రూప్ ఇన్సూరెన్స్ చెల్లింపులు ఎలా చేయాలి, ఎంత అమౌంట్ పే చేయాలి, దాన్ని మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనే విషయం వివరించే ప్రయత్నం చేస్తున్నాను. గత వీడియోలో మీకు గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి 4 రకాల గ్రూప్స్ ఉంటాయని ఏబిసిడి, ఆ గ్రూప్స్ ప్రకారం 15 రూపాయలు, 30 రూపాయలు, 60 రూపాయలు, 120 రూపాయలు సక్రమంగా రికవరీ చేయాలని చెప్పేసి, ఆ రికవరీకి సంబంధించినటువంటి ఎంట్రీ ప్రతి సంవత్సరం మనం ఎస్ఆర్లో వేసుకోవాలని చెప్పేసి, అలాగే గ్రూప్స్ మారినప్పుడు కూడా ఎంట్రీస్ సక్రమంగా వేసుకోవాలని చెప్పేసి, అలాగే నామినేషన్ మనం సర్వీస్లో ఎంట్రీ అయినప్పుడు నామినేషన్ అనేటువంటిది, తర్వాత సబ్సిక్వెంట్గా మ్యారేజ్ అయినప్పుడు నామినేషన్ చేంజ్ చేసుకోదలుచుకుంటే నామినేషన్ చేంజ్ చేసుకోవటం కానీ ఇలాంటివన్నీ తప్పనిసరిగా మనం చేసుకోవాలనే విషయం తెలియజేశాను. ఇలా మనం చేసుకుంటే ఉపయోగం ఏంటంటే ఆ రిటైర్ అయినప్పుడు మనకి ఎలాంటి ఆలస్యం లేకుండా గ్రూప్ ఇన్సూరెన్స్ చెల్లింపు అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి జిఓఎంఎస్ నెంబర్ 1 డేటెడ్ 2/1/2025 ప్రకారం 1/4/24 నుంచి 36/24 వరకు, అంటే ఏప్రిల్ 24, మే 24, జూన్ 24లో రిటైర్ అయిన ఉద్యోగులకి చెల్లింపు చేసే విధానం మీద ఈ జిఓఎంఎస్ నెంబర్ 1 అనేటువంటిది 2/1/25 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వటం జరిగిందనమాట. సో ఈ జిఓ ప్రకారం మన దగ్గర ఎవరైనా రిటైర్ అయి ఉంటే వాళ్ళకి చెల్లింపులు చేయవలసినటువంటి అవసరం ఉంది. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకి ఆ జిఓఎంఎస్ నెంబర్ 1లో అనెక్సర్స్ ఇచ్చారు. అనెక్సర్ 1 అండ్ అనెక్సర్ 2 అనేటువంటివి 2 ఇవ్వటం జరిగింది. ఈ అనెక్సర్ 1 అనేటువంటిది ఏంటంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనము కష్టపడవలసినటువంటి అవసరం లేదు. ఆ అమౌంట్ అనేది కూడా వాళ్ళే క్యాలిక్యులేషన్ చేసేసి మనం రిటైర్ అయినటువంటి ఉద్యోగి రిటైర్ అయిన నెలని ఆధారంగా ఎంత అమౌంట్ ఒక యూనిట్కి ఎంత పే చేయాలో చెప్పారు. యూనిట్ అంటే మీకు తెలిసి ఇంతకుముందే చెప్పా, ఒక యూనిట్ అంటే 15 రూపాయలు, 2 యూనిట్లు అంటే 30 రూపాయలు, 4 యూనిట్లు అంటే 60 రూపాయలు, 8 యూనిట్లు అంటే 120 రూపాయలని ఇంతకుముందు చెప్పా. ఒక యూనిట్కి అంటే ఒక 15 రూపాయలు కలిగిన ఒక యూనిట్కి ఎంత అమౌంట్ పే చేయాలనేది వాళ్ళు ఇండికేట్ చేశారనమాట. సో ఒకవేళ మనం 30 రూపాయలు కడుతుంటే ఒక యూనిట్కి ఎంత అమౌంటో చూసి దాన్ని ఇంటూ 2 వేసుకోవాలి. 60 రూపాయలు కడుతుంటే ఒక యూనిట్కి ఎంత కట్టామో చూసి దాన్ని ఇంటూ 4 వేసుకోవాలి. ఇట్లా ఆ యూనిట్స్ ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఒక యూనిట్కి అనేటువంటిది ఈ అనెక్సర్ 1లో ఇవ్వటం జరిగిందనమాట. సో దీని ఒక ఉదాహరణ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఉదాహరణకి ఏంటంటే ఒక ఉద్యోగి 1990 సంవత్సరంలో జాయిన్ అయ్యాడు. ఆయన 1990లో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో ఎప్పుడు జాయిన్ అయినా 11వ నెల నుంచే మనం తీసుకుంటాం అనమాట. అప్పటి వరకు సేవింగ్స్ ఫండ్ మాత్రమే రికవరీ చేస్తాం. ఈ చెల్లింపు చేసేటప్పుడు మాత్రం ఒక సంవత్సరంలో జాయిన్ అయ్యాడు అంటే అర్థం ఏంటంటే ఆ సంవత్సరం నవంబర్ నెల నుంచి మాత్రమే మనం పే చేస్తున్నాం అనేది అది చెయ్యాలి. అది ఈ జిఓ సారాంశం. కాబట్టి ఆయన 1990 జూన్లో జాయిన్ అయినా జూన్ నుంచి అక్టోబర్ వరకు కేవలం ఇన్సూరెన్స్ ఫండ్ మాత్రమే రికవరీ చేసి ఉంటారు. నవంబర్ నుంచి రెగ్యులర్గా ఈ 15 రూపాయలు అనేది రికవరీ చేయడం జరుగుతుంది. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే 1990లో జాయిన్ అయ్యాడు కాబట్టి ఆ అనెక్సర్ 1 టేబుల్లో ఫస్ట్ కాలంలో 11/20 చూసుకోవాలి. 11/20 ఎదురుగా మనం వచ్చినట్లయితే మార్చిలో ఏప్రిల్లో రిటైర్ అయిన వాళ్ళకి ఎంత అమౌంట్, మేలో రిటైర్ అయిన వాళ్ళకి ఎంత అమౌంట్, జూన్లో రిటైర్ అయిన వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది వస్తుంది. చూసుకున్నట్లయితే అలా చూస్తే మీరు ఆ జీవోలో ఒకవేళ ఒక ఉద్యోగి ఈ ఇన్సూరెన్స్ ఏంటంటే మనకి 11/90 నుంచి అమలైంది. 11/90 ముందు మనకి FBF అని ఉండేది, ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ అని. అది అయిపోయింది, 10/90తో అయిపోయి 11/90లో వచ్చింది. అప్పుడు ఏంటంటే 10 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయలు అలా ఉండేవి అనమాట. 10 రూపాయల యూనిట్ ఉండేది, 80 రూపాయలు అట్లా ఉండేవి. తర్వాత కాబట్టి 10/90 నుంచి 10/94 వరకు ఆ 4 ఏళ్ళు అందరూ కూడా 10 రూపాయల యూనిట్ ప్రకారం పేమెంట్ చేసి ఉంటారు. అయితే 11/94లో నవంబర్ 94 నుంచి దీన్ని 10 రూపాయలని 15 రూపాయలుగా పెంచారు. అందువల్ల ఏమైందంటే 15, 30, 60, 120 అయింది, 4 యూనిట్లు. సో ఆ ఉద్యోగి నవంబర్ 90 నుంచి తర్వాత 10/94 దాకా 10 రూపాయలు కట్టాడు. 11/94 నుంచి 10/2000 వరకు, అంటే 11/2000లో అంటే 2000 సంవత్సరంలో ఆయనకి ప్రమోషన్ వచ్చింది, నెక్స్ట్ స్కేల్కి వెళ్ళాడనమాట. సో 2000 వరకు ఆ పోస్ట్లో పనిచేశాడు. ఇప్పుడు మొత్తం కలిపి మనం ఒకే యూనిట్గా తీసుకోవాలి. సో మనం 11/90 నుంచి నేరుగా 11/90 అనే కాలం ఎదురుగా 36/24 వరకు వచ్చేసి మీరు ఈ జియో డౌన్లోడ్ చేసుకొని ఈ అనెక్సర్ 1 చూడండి. చూస్తే నేను చెప్పేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ 11/90 ఎదురుగా కనుక మనం చూసినట్లయితే
6/24 అనండి, జూన్ 24 ఎదురుగా మనకి 21,552 రూపాయల 69 పైసలు అని ఉంటుంది. అది ఆ యూనిట్కి పేమెంట్ జరుగుతుందన్నమాట. అంటే ఒక యూనిట్కి సంబంధించి మనం 11/90 నుంచి 36/24 వరకు ఒక 15 రూపాయలకు సంబంధించి మొత్తం అమౌంట్ 21,552 రూపాయలు రిటైర్ అయిన ఉద్యోగికి పే చేయాలి. ఇది సారాంశం. తర్వాత ఆయన 11/20లో స్కేల్ మారేసి 2 యూనిట్లు కలిగినట్టు స్కేల్ 30 రూపాయలకు వచ్చాడనమాట. అప్పుడు ఏమైంది, ఆయనకి ఒక యూనిట్ యాడ్ అయింది. 15 రూపాయలకి ఆల్రెడీ మనం క్యాలిక్యులేషన్ వేసాం. ఇప్పుడు కొత్త యూనిట్ ఒకటి వచ్చింది కాబట్టి ఆ కొత్త యూనిట్కి మనం 11/2000 అనే కాలంలోకి వెళ్ళి అనెక్జర్ 1లో 36/24 వరకు ఎంత ఉందో చూడాలి. అలా చూస్తే మీకు 8,651.29 పైసలు కనిపిస్తుంది. కాబట్టి ఒక్క యూనిట్ ఎక్స్ట్రాగా పే చేస్తున్నాం కాబట్టి 8,651.29 ఇంటూ 1 అదే అమౌంట్ వస్తుంది. అది మనం కలుపుకోవాలి. తర్వాత ఆయన 11/20లో మళ్ళీ ఇంకొక ప్రమోషన్ తీసుకున్నాడు, 3వ ప్రమోషన్ తీసుకున్నాడు. టైం స్కేల్ మారింది. అలా మారి 10/2014 వరకు 11/2000 నుంచి 11/2010 నుంచి 10/2014 వరకు, అంటే 4 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే ఇంకొక టైం స్కేల్లో పనిచేశాడు, 3వ ప్రమోషన్లో పనిచేశాడు. అప్పుడు నెలకి 60 రూపాయలు కట్టాడు. అంటే ఇప్పటివరకు మనం 30 రూపాయలకు సంబంధించి చేసేసాం. 60 రూపాయలు అంటే ఇంకొక 2 యూనిట్స్ యాడ్ అవుతాయి, 15 + 15. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆయన 11/2010లో కదా ప్రమోట్ అయ్యాడని చెప్పుకున్నాం. కాబట్టి 11/2010 అనే కాలంకి వెళ్ళి ఎదురుగా మనం చూసి 36/24 దగ్గర కనుక చూస్తే మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ 3,014 రూపాయలుగా కనిపిస్తూ ఉంటుంది. ఒక యూనిట్కి 3,014 రూపాయలని అర్థం అనమాట. ఇప్పుడు మనం 2 యూనిట్లు ఎక్స్ట్రాగా ఉన్నాయి, అంటే 30 రూపాయల నుంచి 60 రూపాయలకు వచ్చాడు కాబట్టి 30 రూపాయలు పెరిగాయి కాబట్టి ఒక యూనిట్ 15 రూపాయలు కాబట్టి మనం 2 యూనిట్లకి వేయాలి. అంటే 30/14 × 2 ఆయనకి ఎంత వస్తుందంటే 6,028 రూపాయలు వస్తుంది. ఇది కూడా కలుపుకోవాలి. తర్వాత ఆయన 11/2014లో, అంటే 2014 ఏ నెలలో అయినా ప్రమోట్ అవ్వచ్చు. జనవరి నుంచి అక్టోబర్ లోపు ఏ నెల అయినా, ఆయన నవంబర్లో అయినా ప్రమోట్ అయి ఉండవచ్చు. సో 11/2014లో ఆయనకి మరొక ప్రమోషన్ 4వ స్టేజ్కి వచ్చి 120 రూపాయలు అనేటువంటి ఏ గ్రూప్కి వచ్చాడు. అప్పుడు ఏమైంది, అప్పుడు 4 యూనిట్స్ యాడ్ అయినాయి. 60 నుంచి 120 అంటే 60 రూపాయలు పెరిగాయి కాబట్టి 15 × 4 = 60, 4 యూనిట్లు యాడ్ అయినాయి. ఆయన 36/24న రిటైర్ అయిపోయాడు. కాబట్టి మనం ఈ అనెక్జర్ 1లో 11/2014 అనే కాలం దగ్గర ఎదురుగా వచ్చేసి 36/2024కి కనుక చూసినట్లయితే ఒక యూనిట్కి వచ్చేసి 1,766 రూపాయల 18 పైసలు అని ఉంటుంది. సో ఇప్పుడు ఒక యూనిట్కి అంతా, ఇప్పుడు 4 యూనిట్లు ఎక్స్ట్రాగా కట్టాడు కాబట్టి 1,766.18 × 4 వేయాలి. ఇలా వేస్తే ఏమవుతుందంటే 70,64.72 పైసలు, 7,064 రూపాయల 72 పైసలు అనేటువంటి అమౌంట్ వస్తుంది. సో మనం ఆయన 15 రూపాయలు, 30 రూపాయలు, 60 రూపాయలు, 120 రూపాయలు మొత్తం కట్టినటువంటి మొత్తం అమౌంట్కి కూడా ఈ 4 అమౌంట్స్ కూడుకుంటే ఫైనల్ అమౌంట్స్ ఆయనకి పేమెంట్ ఎంత చేయాలనేది వస్తుందన్నమాట. సో మనం ఇందాక చెప్పుకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం మొదట 10 రూపాయలు 15 రూపాయలు కట్టిన దానికి 21,552.69 వచ్చింది. తర్వాత 30 రూపాయలు కట్టిన దానికి 86,51.29 పైసలు వచ్చింది. తర్వాత 60 రూపాయలు కట్టిన దానికి 6,028 రూపాయలు వచ్చింది. తర్వాత 120 రూపాయలు కట్టిన దానికి 7,064.72 పైసలు వచ్చింది. ఈ 4 కలిపి కూడుకుంటే టోటల్ అమౌంట్ 43,296.70 పైసలు వస్తుందన్నమాట. సో ఇది ఆయనకి మనం ఆయన కట్టిన గ్రూప్ ఇన్సూరెన్స్కి సంబంధించి రిటైర్ అయినప్పుడు చెల్లించవలసినటువంటి సేవింగ్స్ ఫండ్ అమౌంట్ అనమాట. సో ఈ 43,296 రూపాయల 70 పైసలు మనం చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ ఉద్యోగి చనిపోయాడు అనుకోండి, ఈ 43,296 రూపాయల 70 పైసలతో పాటు ఆయన 120 రూపాయలు కడుతూ చనిపోయాడు కాబట్టి మరొక 1,20,000, 120 × 1000, 1,20,000 రూపాయలు, ₹1కి 1,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. 1,20,000 ఇన్సూరెన్స్ ఫండ్ కూడా పే చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. 1,20,000 ఇన్సూరెన్స్ ఫండ్ పే చేస్తాం. 43,296 రూపాయల 70 పైసలు అనేది సేవింగ్స్ ఫండ్. మొత్తం కలిపి మనం 1,63,296 రూపాయల 70 పైసలు చనిపోయిన ఉద్యోగికి ఇన్సూరెన్స్తో సహా చెల్లిస్తాం. అలా కాకుండా రిటైర్ అయిపోతే కేవలం 43,296 రూపాయల 70 పైసలు. అది ఇందాక మనం చెప్పుకున్నటువంటి 8011 అనేటువంటి
హెడ్ ఆఫ్ అకౌంట్ కింద ఈ బిల్లు పెట్టి మనం చేయవలసి ఉంటుంది. అలాగే ఈ బిల్లు మనం వేసినప్పుడు డ్రాయింగ్ ఆఫీసర్ శాంక్షనింగ్ అథారిటీ ఆయన శాంక్షన్ చేసినప్పుడు ఏంటంటే హెడ్ ఆఫ్ ది ఆఫీస్ కనుక అయితే నెక్స్ట్ హైయర్ అథారిటీ శాంక్షన్ చేస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మనం శాంక్షన్ చేసినటువంటి కాపీ క్లెయిము ఖచ్చితంగా మనం డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ నిధి భవన్ మంగళగిరి వాళ్ళకి పంపించాలి అని జిఓఎంఎస్ నెంబర్ 910 డేటెడ్ 28/10/24 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తెలియజేస్తుంది. అప్పుడు పంపించినప్పుడు ఆ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు మనం పంపించిన క్లెయిమ్ వెరిఫై చేసి ఒకవేళ మనం ఏదైనా ఎక్సెస్ పేమెంట్ కనుక చేసి ఉంటే ఆ పేమెంట్ రికవరీ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అమౌంట్ ఆ ఉద్యోగి దగ్గర రికవరీ చేయాలి. ఒకవేళ ఆ ఉద్యోగి దగ్గర రికవరీ చేసే పరిస్థితి లేనప్పుడు ఆ డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరైతే ఎక్సెస్ పేమెంట్ చేశారో ఆయన దగ్గర రికవరీ చేయాలని కూడా ఈ జీవోలో చెప్పారు. రికవరీ చేయటమే కాదు, అలా శాంక్షన్ కరెక్ట్గా చేయకుండా ఎక్సెస్ పేమెంట్ కనుక శాంక్షన్ చేసినటువంటి అధికారి ఎవరైతే ఉంటారో శాంక్షనింగ్ అథారిటీ ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని కూడా కన్సర్న్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రూప్ ఇన్సూరెన్స్ శాంక్షన్ చేసేటప్పుడు శాంక్షనింగ్ అథారిటీస్, పేమెంట్ చేసేటప్పుడు డ్రాయింగ్ ఆఫీసర్స్ చాలా జాగ్రత్తగా వెరిఫై చేసి చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి 1/4/24 నుంచి 36/24 వరకు రిటైర్ అయిన ఉద్యోగులకి ఈ జియో ఫాలో అవుతూ పేమెంట్స్ చేయవలసి ఉంటుందని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఎంప్లాయీస్ యూనివర్సిటీకి ఇప్పటివరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని సర్వీస్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.